హాయ్ హలో నమస్తే. నేను మీ విజయవాడమ్మాయిని. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఎకోవాక్స్ డీబూట్ Y1 Pro 2-in-1 రోబోట్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ అయితే ఒక 1000 రూపీస్ కూపన్ కోడ్ అయితే వచ్చింది. ఆ కూపన్ కోడ్ యూస్ చేసి ఏవే బ్రాండ్స్ కొనొచ్చా అనేసి ఈ బుక్లో ఇచ్చారనమాట. ఈ వీడియోలో నేను అన్బాక్సింగ్ అండ్ అలాగే ఎలా యూస్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అండ్ అలాగే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మొత్తం చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అన్బాక్స్ చేసిన తర్వాత ఇందులో పైన మాన్యువల్ అనేది ఇచ్చారు. సో అలాగే వారంటీ కార్డ్ కూడా దాంట్లో. తర్వాత రోబోట్ ఉందనమాట. ఒక రోబోట్ దాన్ని ఓపెన్ చేస్తే అడుగున మనకి డస్ట్ కలెక్టర్ ఉంటుందన్నమాట. దాంట్లోనే సైడ్కి మనం వాటర్ కూడా పోయాలి. మనం ఎంత ml వాటర్ పోయాలని కూడా అక్కడ రాసి ఉంటుంది. సో ఇది డస్ట్ కలెక్టర్ అనమాట. సో డస్ట్ అంతా ఇది కలెక్ట్ చేసుకుంటుంది. దీని వెనకాల పెట్టడానికి ఒక సైడ్ బ్రష్. ఇది వచ్చేసేమో మాపింగ్ ప్యాడ్ అనమాట. అడుగున ఫిక్స్ చేయడానికి ఈజీగానే ఉంటుంది. ఇదేమో స్టేషన్ అనమాట. ఇది మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దీని దగ్గరికే వచ్చి ఆగుతుంది. దీనికి కనెక్ట్ చేయడానికి కేబుల్ కూడా ఉంది. తర్వాత ఇది సైడ్ బ్రష్ అనమాట. ఇది ఫిక్స్ చేయడానికి వాళ్ళు స్క్రూ డ్రైవర్ అనేది ఇచ్చారు ఫిక్స్ చేయడానికి. సో ఇది వచ్చేసేమో కేబుల్ అనమాట. ఆ స్టేషన్కి కేబుల్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టేసి ఆ బ్రష్ని అడుగున ఫిక్స్ చేసేసి ఆ మ్యాప్ కూడా అడుగున పెట్టేస్తే ఈజీగా రోబోట్ అనేది ఛార్జింగ్ పెట్టేసేయండి. ఫస్ట్ రాగానే చేయాల్సిన పని. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ బుక్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఒక పేపర్ కనపడుతుందన్నమాట. ఆ పేపర్లో ఏంటంటే ఎకోవాక్స్ స్కానర్ అనేది ఉంది కదా, మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇది స్కాన్ కొడితే మనం ఈ ప్లే స్టోర్లో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయగానే మనకి ఎక్కడి నుంచి అని అడుగుతుంది అనమాట. మనం ఇండియా కదా, మనం ఇండియా అని పెట్టేసి నెక్స్ట్ అని కొట్టేస్తే అగ్రిమెంట్ అడుగుతుంది. సో ఇవన్నీ ఓకే చేసేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. ఎకోవాక్స్ ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళైతే ఆల్రెడీ ఉంటే కనుక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తే కనుక ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్కాన్ చేయాలి. అది రోబోట్కి సైడ్ కనపడుతుంది కదా స్కానరు. ఆ స్కాన్ అనేది స్కాన్ చేయగానే మన వైఫై పాస్వర్డ్ కూడా ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత రోబోట్ని ఆన్ చేసి ఉంచాలన్నమాట. ఆ వీడియోలో చూపిస్తున్నట్టు 2 బటన్స్ని ప్రెస్ చేయగానే అది సౌండ్ ఇస్తుంది సెట్టింగ్స్ అని. సో అవి ఫెయిల్ అయింది కదా, మనం డైరెక్ట్గా మనం అక్కడ మాన్యువల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఎకోవాక్స్ పైన కనపడుతుంది కదా. సో అట్లా సెట్ చేసాము. సెట్ చేస్తే రోబోట్ అనేది మన ఫోన్కి కనెక్ట్ అయిపోయింది అనమాట. 100% కనెక్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఈ యాప్ అనేది వేరే ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉంది కాబట్టి నాకు డైరెక్ట్ వచ్చేస్తుందండి. నేను ఇక్కడ రోబోట్ నేమ్ డర్ట్ డిటెక్టివ్ అని ఇచ్చాను. సో మీకు నచ్చిన నేమ్ని మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, ఇది ఆల్రెడీ నేను వేరే ఫోన్లో ఇన్స్టాల్ చేశాను కాబట్టి మ్యాప్ అనేది ఆల్రెడీ తీసేసుకుందనమాట. ఇక్కడ నేను టీవీ రూమ్, డైనింగ్ రూమ్, కిడ్స్ రూమ్ అండ్ అలాగే మెయిన్ బెడ్రూమ్, కిచెన్ ఇట్లా పెట్టాను కదా. ఇక్కడ చూసారా, స్టార్ట్ అని కొడితే స్టార్ట్ అవుతుందన్నమాట. రిటర్న్స్ టు స్టేషన్ అంటే అది రిటర్న్ వెళ్ళిపోతుంది. అండ్ అలాగే నో ఎంట్రీ జోన్, ఈ జోన్లోకి వెళ్ళొద్దు అని పెడితే అది రెక్టాంగులర్ షేప్లో ఈ జోన్లోకి వెళ్ళొద్దు అని పెడితే తీసుకుంటుంది. లేకపోతే నెక్స్ట్ మనకి ఇక్కడ పవర్ సెక్షన్స్ కూడా ఉన్నాయి చూసారా, హై పవర్ సెక్షన్ అని. తర్వాత ఇదిగోండి ఈ జోన్లో మాత్రమే క్లీన్ చేయాలి. ఒకవేళ హాల్లో ఈ ప్లేస్లో డస్ట్ ఉందనుకోండి, సో ఇక్కడ క్లీన్ చేయాలనుకుంటే ఇక్కడ మనం క్లీన్ చేయొచ్చు. లేకుంటే కనుక మనం ఒక ఏరియాని మనం ఎక్కడ కావాలంటే అక్కడ, సపోజ్ కిచెన్లో కావాలన్నా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ జోన్లో. తర్వాత వాటర్ లెవెల్ని హైలో ఇలా చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఫైండ్ మై రోబోట్ అని కొట్టామనుకోండి, రోబోట్ ఎక్కడ ఉన్నా సరే అది మనకి ఇక్కడ ఉందా అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం మెయింటెనెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ సైడ్ బ్రష్, మెయిన్ బ్రష్, ఫిల్టర్, అదర్ కాంపోనెంట్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ అక్కడ చూసుకుంటే 191 అవర్స్ తర్వాత అవి మార్చాల్సి ఉంటుంది. అంటే అవి బాగా పాడైపోయాయి, సో మీరు కొత్తవి ప్లేస్ చేయాలి అని ముందే మనకి చెప్తుంది అనమాట. అది ఇవన్నీ కూడా మనం ఫోన్ నుంచే అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. వాటర్ లెవెల్ని తగ్గించుకోవడం కానీ, స్టార్ట్ అని కొట్టేస్తే ఇట్లా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ పైన చూస్తే ఆన్లైన్లో ఉంది, ఎంత ఛార్జింగ్ ఉందో కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. సో రోబోట్కి 99% ఛార్జింగ్ అనేది ఉంది. సో ఇది మనం ఈజీగా స్టార్ట్ అని కొట్టేస్తే ఇంకా యూస్ చేసుకోవచ్చు అనమాట. యాప్ సెట్టింగ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు అసలు రూమ్ ఎట్లా క్లీన్ చేస్తుంది, అసలు ఎంత డస్ట్ ఉందా అని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ రూమ్లో చూసారా, నేను కావాలని చెత్త తీసుకొచ్చి ఇక్కడంతా వేసాను. వేసేసి ఇది రోబోట్ అనేది ఆన్ చేశాను అనమాట. సో మీరు చూసినట్లయితే అవి అన్నీ తీసుకుంటుంది. మ్యాక్సిమం దేని కింద కన్నా ఈజీగా వెళ్ళిపోగలుగుతుంది అనమాట. దాని హైట్కి లెవెల్కి తగ్గ హైట్లో ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్తుంది. పవర్ సెక్షన్ వచ్చేసి దీనికి 6500 పవర్ సెక్షన్ ఉంది కాబట్టి ఇది చాలా బాగా క్లీన్ చేస్తుంది. అండ్ అలాగే ఈ రోబోట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ 3200 mAh బ్యాటరీ అనమాట. అండ్ అలాగే ఇది ఏరియా 3500 స్క్వేర్ ఫీట్ అనేది కవర్ చేస్తుంది. ఒక్కసారి మనం ఛార్జింగ్ పెడితే కనుక 2 days ఈజీగా వాడుకోవచ్చు. అండ్ అలాగే ట్రూ మ్యాపింగ్ కాబట్టి చాలా బాగా మాప్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఎకోవాక్స్ డీబూట్ Y1 Proలో వచ్చేసి అడ్వాన్స్డ్ నావిగేషన్ టెక్నాలజీ అనేది యూస్ చేస్తున్నారు. సో ఈజీగా మనకి అన్నీ కూడా ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా అడ్డు వచ్చింది అనుకోండి, మన కార్
కాలు ఇట్లా అడ్డు పెట్టినా సరే అది పక్క నుంచి వెళ్ళిపోతుందనమాట. మన ఎక్కడ కూడా ఇది స్ట్రక్ అనేది అవ్వదు. ఒకవేళ అయినా సరే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ అలాగే నాకైతే ఈ Y1 Pro చాలా బాగా యూజ్ అయింది. అండ్ ఎక్కువ డస్ట్‌ని కూడా ఇది బాగానే తీసుకుంటది. పెద్ద పెద్ద వాటిని కూడా. చాలా నీట్‌గా క్లీన్ చేస్తది ఇంటిని కూడా. చాలా నీట్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ దీనివల్ల మనకి డిసడ్వాంటేజెస్ అంటే గనక ఇది వచ్చేసి మనం కాస్ట్ పరంగా చూసుకుంటే 29,900 పడింది. అమెజాన్‌లో బుక్ చేశాను. అండ్ అలాగే మనకి వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ మనకి ఎవ్రీ 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి మాపింగ్ అండ్ అలాగే బ్రష్ అండ్ అలాగే మెయిన్ బ్రష్ ఇవన్నీ కూడా మార్చాల్సి ఉంటుంది అనే యాప్‌లో షో చేస్తుంది. మనకి ఒరిజినల్ పార్ట్స్ కావాలి అంటే గనక ఆన్‌లైన్‌లో చూస్తే మీకు 2,500 అట్లా ఉన్నాయి. సో 2 ఇయర్స్‌కి సరిపడా తీసుకున్నా సరే ఈజీగా 6,000, 7,000 అవుతుంది. నెక్స్ట్ మనకి కావాల్సింది మనం రోబోట్ తీసుకోగానే అయిపోదు కదండీ! అది 4 ఇయర్స్ మనం మెయింటైన్ చేయాలి. ఈ మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు గురించి నేను చెప్తున్నాను. సో దీనికైతే 6,000-7,000 అవుతుందని చెప్పాను కదా! నెక్స్ట్ దాంట్లో వచ్చేసి మనం ఎక్స్ట్రా వారంటీ తీసుకుంటే ఒక 5,000 అవుతుందనమాట. సో టోటల్‌గా అదొక 30, ఇదొక 5, ఇదొక 6, 41,000 అవుతుంది. 4 ఇయర్స్ అంటే ఎందుకంటే వారంటీ తీసుకోవాలి. ఎందుకంటే అవి సెన్సార్స్ అంట పోతాయంటే ఒక్కొక్కటి 8,000 ఉంటుందంట. సో మనం తీసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకొని మరీ తీసుకోవాలి. ఇప్పుడు రోబోట్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత మనం రోబోట్‌ని ఎట్లా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం. స్టార్టింగ్‌లో అయితే గనక పైన ఇది ఓపెన్ చేస్తే ఇలా వైట్ కలర్ ఫిల్టర్స్ అనేవి 2 ఉంటాయన్నమాట. ఇవి ఇలా ట్యాప్ చేసేయాలి. దీన్ని ఎప్పుడు తడపకూడదు. తడి కూడా రానివ్వకుండా చూసుకోవాలి. ఇవి ట్యాప్ చేసేసి దులిపేసి పెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఇది అడుగున మాప్ చూసారా ఎంత మురిగ్గా తయారైందో. సో ఈ మాప్‌ని ఇట్లా తీసి మనం కావాలంటే వాషింగ్ మిషన్‌లో వేసుకోవచ్చు. లేదంటే చేత్తో అన్నా బ్రష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా తీసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఈ సైడ్‌కి చూసారా ఇది డస్ట్ కలెక్టర్ చూసారా ఎంత డస్ట్ తీసుకుందో ఇది. ఈ డస్ట్‌ని మొత్తం కూడా డస్ట్‌బిన్‌లో మనం ఇట్లా పోర్ చేసేయొచ్చు. ఇదేమో వాటర్‌దనమాట. వాటర్ అక్కడ పోయాలన్నమాట. సో వాటర్ అనేది మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ టైం యూజ్ చేసినప్పుడు. ఈ డస్ట్ తీసి డస్ట్‌బిన్‌లో పడేసేయండి. ఇది సైడ్ బ్రష్ అనమాట. ఈ బ్రష్‌కి ఏమన్నా హెయిర్ చుట్టుకుందేమో తీసేసేయండి. ఇదేమో మెయిన్ బ్రష్ అనమాట. ఈ బ్రష్‌ని తీసినప్పుడు దీనికి చాలా డర్టీగా ఉంది కదా ఇది. ఇది మొత్తం మనం కడిగేసి పక్కన ఎండబెట్టేయొచ్చు కూడా. సో ఇది కూడా మనం ఇలా హెయిర్ అంతా తీసేసి దీన్ని కూడా మనం వాష్ చేసి పక్కన పెట్టాలి. మనం ఏంటంటే వైట్ కలర్ ఫిల్టర్ ఉంది కదా! దాన్ని తప్పించి దీన్ని మనం కడిగి ఎండబెట్టొచ్చు. అంటే మరి తడిగా అయితే పెట్టకూడదు. అండ్ అలాగే డస్ట్ ట్యాంక్‌లో కూడా డస్ట్ బిన్ దాన్ని కూడా కడిగి మనం ఎండబెట్టొచ్చు అనమాట. ఆ వైట్ కలర్ ఫిల్టర్ తీసేసి అది మొత్తం కడిగేసి మనం ఎండబెట్టి తర్వాత మొత్తం ఆరిన తర్వాత పెట్టొచ్చు అనమాట. మిగతా ఎక్కడ ఏది ఉన్నా సరే వెట్ క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.